మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గావ్లో జరిగిన ఉగ్రదాడి భారతదేశ వాసులైతే తీవ్రంగా కలిచివేసిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ దారుణ ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా పలు నిరసన ప్రదర్శనలు అయితే కొనసాగుతున్నాయి. గత 3-4 రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం అంటే ఈ ఉగ్రదాడి నేపథ్యంలో కుల మతాలకు అతీతంగా, అంటే పార్టీలకు అతీతంగా పలువురు నాయకులు కావచ్చు, అలాగే వ్యాపారులు కావచ్చు, భారతదేశ వ్యాప్తంగా శాంతియుత ప్రదర్శనలు అయితే పాల్గొంటున్న పరిస్థితి. ఇదే క్రమంలో ఈ రాష్ట్రంలో ఇలాంటి దాడులు కొనసాగకుండా ముందస్తు చర్యలలో భాగంగా రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం అయితే పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా శనివారం అంటే నిన్న సాయంత్రం 4 గంటల నుంచి దాదాపుగా 7 గంటలు 8 గంటల ప్రాంతం వరకు 8 గంటల సమయం వరకు పోలీసులు అయితే దాదాపుగా అన్ని ప్రధాన కూడళ్లలో, ముఖ్యంగా బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు తనిఖీలు నిర్వహించారు. అంతేకాకుండా లాడ్జీలలో ఎవరైనా అనుమానితులు ఉన్నారా అని కూడా పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టాయి. అంతేకాకుండా ఇదే నేపథ్యంలో కర్నూలు ఉమ్మడి జిల్లాలో అయితే ఈ నిరసన ప్రదర్శనలు ఊపందుకున్నాయి. కర్నూలు జిల్లాలోనే కాకుండా ఉమ్మడి జిల్లాలో ఒకటైన నంద్యాల జిల్లాలోనూ దాదాపుగా అన్ని పార్టీలు కలిసి, అన్ని కులాలు మతాలు అందరూ కలిసి సంయుక్తంగా ముక్తఖండంతో ఈ ఉగ్రదాడిని నిరసిస్తూ ఈ దాడికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే క్రమంలో కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కర్నూలు టౌన్ డిఎస్పీ జె బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం 4 గంటల నుంచి దాదాపుగా రాత్రి 8 గంటల ప్రాంతం వరకు కూడాను బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రధాన కూడళ్లు, అంతేకాకుండా లాడ్జీల్లో పోలీసులు బృందాలు సోదాలు నిర్వహించాయి. అంతేకాకుండా బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ లతో కూడా ఈ తనిఖీలను అయితే చేపట్టుతున్న పరిస్థితి. కేవలం శనివారం ఒక్క రోజే మాత్రమే కాదు, ఈ తనిఖీలు అన్నవి, ప్రత్యేక సోదాలు అన్నవి నిరంతరం కొనసాగిస్తామని కర్నూలు జిల్లా పోలీసు అధికార యంత్రాంగం అయితే పేర్కొంటుంది. ఇది క్రమం తప్పని చర్యగా, అంటే భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ తనిఖీలు నిరంతరం కొనసాగిస్తామని, అనుమానితులను ఎవరైనా వెంటనే అదుపులో తీసుకుంటామని పోలీసు వర్గాలు చెప్తున్న పరిస్థితి. పటిష్టమైన పోలీసు భద్రతా వలయంలో కర్నూలు ఉమ్మడి జిల్లాలు ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు మనము. అంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ ప్రత్యేకించి కర్నూలు ఉమ్మడి జిల్లాలో సైతం ఈ పటిష్టమైన బందోబస్తు కొనసాగుతుంది. అంటే కర్నూలు టౌన్ డిఎస్పీ జె బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలు, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్, ఈ పోలీస్ జాగిలాలు ఇవన్నీ కూడాను బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రధాన కూడళ్లు, లాడ్జుల్లో ఈ నిరంతర తనిఖీలైతే కొనసాగిస్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వికాస్ తో నందకిషోర్, కర్నూలు జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ప్రాంగణం నుంచి, కర్నూలు ఉమ్మడి జిల్లాలో.